ఇరాన్ను చావు దెబ్బ కొట్టింది అమెరికా. హర్మూజ్ తీర ప్రాంతం రాడార్ అలాగే కమాండ్ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా మిజైల్స్ వర్షం కురిపిస్తుంది. ఈ దాడుల్లో చబహార్ ఓడరేవు కూడా పూర్తిగా ధ్వంసమైంది. యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకల రాకపోకలను పర్యవేక్షించేటువంటి మైనర్ కంట్రోల్ టవర్ను పేల్చేసింది అమెరికా. మెరైన్ కంట్రోల్ టవర్ని పేల్చేయడం మనం చూస్తున్నాం. హర్మూజ్లో ఇరాన్ నిఘా వ్యవస్థకు ఇదొక భారీ ఎదురు దెబ్బ అంటూ చెప్తున్నారు. అంతర్జాతీయ నౌకాయాన భద్రత కోసమే ఈ దాడులు జరిపినట్లుగా అమెరికా ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. చబహార్ ఓడరేవు భారతదేశానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. అమెరికా దాడులకు ప్రతీకారం తప్పదంటూ మరోవైపు ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ హెచ్చరికలతో గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. యుద్ధ భయంతో మిడిల్ ఈస్ట్ మీదుగా వెళ్లేటువంటి పలు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ విమానాలు కూడా రద్దు చేశాయి. అమెరికా ఎంబసీల దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. యుద్ధంతో చమురు సరఫరాపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మేజర్గా హర్మూజ్ స్ట్రైట్లో అనేక షిప్పుల మీద ఇరాన్ వరుస దాడులు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఇరాన్ దాడులు చేయడానికి ఉపయోగించేటువంటి ఆ సైనిక స్థావరాల్ని, వాళ్ళ మిజైల్స్ అలాగే డ్రోన్స్ దాచుకుని ఎక్కడి నుంచి అయితే వాళ్ళు ప్రయోగిస్తున్నారో ఆ స్థావరాలే టార్గెట్గా వరుసగా మిజైల్స్ వర్షం కురిపించింది ఒక్కసారిగా. దీంతో హర్మూజ్ స్ట్రైట్ చుట్టుపక్కల ఇరాన్కు ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎక్కడి నుంచి అయితే షిప్పుల మీద దాడి చేస్తుందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందని ఇరాన్ ఇన్ని రోజులుగా విర్రవీగుతుందో ఆ మొత్తం ప్లేసెస్ని యుఎస్ చాలా వరకు డెస్ట్రాయ్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఇక ముందు ఖచ్చితంగా హర్మూజ్ స్ట్రైట్లో దాడులు తగ్గే అవకాశం ఉందని కూడా యుఎస్ చెప్తోంది. మరోవైపు ఇప్పటికే సిచ్యువేషన్ రూమ్లో ట్రంప్ కూర్చోవడం, అధికారులతో మాట్లాడడం, ఎందుకంటే చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్స్లో మాత్రమే, చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండ్ ఇంటెన్స్ వార్ సిచ్యువేషన్స్లోనే జనరల్గా ఈ సిచ్యువేషన్ రూమ్లో ఆ ఉన్నత అధికారులతో వాళ్ళ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ అధికారులు, ఇతర కీలకమైనటువంటి ప్రభుత్వ అధికారులతో అక్కడ కూర్చొని ట్రంప్ మానిటర్ చేస్తూ ఉంటారు, ప్రెసిడెంట్ మానిటర్ చేస్తూ ఉంటారు. అక్కడ కూర్చున్నారు అంటే ఏదో పెద్దగా ప్లాన్ చేసింది అనేది జనరల్ మీనింగ్. గతంలో మొదట్లో ఇరాన్ మీద యుఎస్ అలాగే ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో కూడా సిచ్యువేషన్ రూమ్లోకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ కూడా, ఈవెన్ డూమ్స్డే ఫ్లైట్ కూడా రంగంలోకి దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో యుఎస్ చాలా స్ట్రింజెంట్ అటాక్స్కి ఇక సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు కేవలం రాత్రులు మాత్రమే మేము దాడులు చేస్తున్నాం అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు అటాక్ ఇన్ డే టైమ్ అంటూ కూడా యుఎస్ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. ఎప్పటి వరకు కేవలం రాత్రి వేళల్లోనే ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు మనం వింటూనే ఉన్నాం, ఈరోజు రాత్రి ఇంత పెద్ద దాడులు జరిగాయి, అంత పెద్ద దాడులు జరిగాయి. బట్ డే టైంలో చాలా తక్కువ దాడులు జరుగుతూ ఉంటాయి. నౌ యుఎస్ ఈజ్ ప్లానింగ్ టు అటాక్ ఇన్ డే లైట్. సో ఇది ఇంకా చాలా సివియారిటీని చూపిస్తుంది. మరోవైపు యుద్ధాన్ని మేము ముగించే స్థాయికి చేరుకుంటామని కూడా యుఎస్ ప్రకటిస్తుంది. అలాగే ఇరాన్ ఇతర యుఎస్ మిత్ర దేశాల మీద దాడులు చేయడం కూడా మనం చూస్తూనే వరుసగా గల్ఫ్ దేశాల్లో బాంబింగ్ చేస్తూ వస్తుంది. కానీ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా గత 3-4 రోజుల్లో జరిగినటువంటి దాడుల్లో యుఎస్ అండ్ ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఎంత తీవ్రంగా అంటే అంత ఈజీగా తిరిగి కౌంటర్ అటాక్స్ చేయలేనంత తీవ్రంగా నష్టపోయింది అంటూ తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తుంది, వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ యూ ఆల్ అంటూ ఓవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం యుఎస్ మాత్రం చాలా భీకరమైనటువంటి దాడులకు పాల్పడుతుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హర్మూజ్ స్ట్రైట్ను విడిపించే ఆలోచనలో యుఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. యాజ్ యూ ఆల్ నో, హర్మూజ్ స్ట్రైట్ని పూర్తిగా మరొకసారి ఇరాన్ హస్తగతం చేసుకుంది అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఎందుకంటే ఓవైపు యుఎస్ కూడా ఇప్పుడు మేము అక్కడ ట్యాక్స్ వసూలు చేస్తామని చెప్పేసి కొత్త విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా కనపడుతుంది. నాట్ యెట్ ఇంప్లిమెంటెడ్, బట్ ఖచ్చితంగా వసూలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అంటూ తెలుస్తుంది. బికాజ్ వీఆర్ ప్రొటెక్టింగ్ హర్మూజ్ స్ట్రైట్, మా సైనిక శక్తిని మేము అక్కడ కేంద్రీకరిస్తున్నాం కాబట్టి వీఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, కాబట్టి మాకు ఖచ్చితంగా పేబ్యాక్ అనేది ఉండాలి, కాబట్టి మేము వసూలు చేస్తామని చెప్పేసి యుఎస్ చెప్తుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ స్ట్రాటజీస్, ఫినాన్షియల్ స్ట్రాటజీస్ని పక్కన పెడితే భారీగా ఒకరి మీద ఒకరు బాంబింగ్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
ప్రధానంగా గ్రేటర్ టూన్ అనేటువంటి ద్వీపంలో క్షిపణి స్థావరాలు లక్ష్యంగా యుఎస్ దాడులు చేస్తుంది. అలాగే కోస్టల్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేస్తుంది. వాళ్ళ సైనిక రాడార్ అండ్ క్షిపణి ప్రయోగ కేంద్రాలని అమెరికా ధ్వంసం చేసింది అంటూ ఇప్పటికే ప్రకటించినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇరాన్ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రతీకార దాడులు చేస్తుంది. ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కూడా అమెరికా సైనిక లక్ష్యాల మీద దాడులు చేస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. మేజర్గా ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలని టార్గెట్గా చేసుకుంటూ వస్తున్నారు. ఇరాన్ ఓవైపు హర్మూజ్ ద్వారా ఇంధన రవాణాను మళ్ళీ పూర్తిగా నిలిపివేస్తామంటూ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ నౌకాశ్రయాల మీద నౌకాదళ దిగ్బంధాన్ని మరోవైపు మేము మరింత కఠినతరం చేస్తామంటూ అమెరికా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో హర్మూజ్లో 7 వాణిజ్య నౌకల మీద ఇరాన్ దాడి చేయడం కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అంటే అవి యుద్ధ నౌకలు కాదు, వాణిజ్య నౌకలు మాత్రమే. కేవలం తమ మాట వినకుండా హర్మూజ్ స్ట్రైట్ని దాటే ప్రయత్నం చేసిందన్న ఒకే ఒక కారణంతో ఈ దాడులు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు అమెరికా చేసినటువంటి ఈ దాడుల వల్ల ఇరాన్ సైనికులు ఒక 7 మరణించారంటూ అఫీషియల్గా తెలుస్తుంది. బట్ చాలా పెద్ద నంబర్ ఉండే అవకాశం ఉందంటూ అన్అఫీషియల్గా చెప్తున్నారు. అండ్ 300 మందికి పైగా గాయపడ్డారంటూ కూడా అమెరికా కన్ఫర్మ్ చేసింది. బట్ ఈ నంబర్స్ ఇంకా చాలా డిఫరెంట్గా మరీ పెద్ద నంబర్స్ ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇరాన్ చర్చలకు రాకపోతే, ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ కనుక చర్చలకు రాకపోతే మేము ఇంకా దాడులు చేస్తామంటూ, అలాగే ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యంగా మేము దాడులు చేస్తామంటూ అమెరికా ప్రకటించడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇరాన్, యుఎస్, ఇజ్రాయిల్ వార్ మరింత తీవ్ర స్థాయికి చేరుతున్నట్లుగా మనకు కనపడుతుంది. వి డోంట్ నో ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది. బట్ కాకపోతే ఖచ్చితంగా ఇరాన్ని మాత్రం ఇక కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా, ఇప్పటికే వాళ్ళ ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ రూమ్ పోయింది, వాళ్ళకి సంబంధించిన కీలక అధికారులు పోయారు. మరోవైపు హర్మూజ్ స్ట్రైట్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ కీలకమైనటువంటి సైనిక స్థావరాలు, మిజైల్ స్టోర్స్, అలాగే డ్రోన్ స్టోర్స్ అన్నింటినీ కూడా పేల్చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ రాడార్ సిస్టమ్స్ని పేల్చివేశారు. సో ఖచ్చితంగా తిరిగి యుఎస్ ఫైటర్ జెట్స్ మీద కానీ లేదంటే యుఎస్కి సంబంధించిన అలైస్ మీద దాడి చేయాలంటే తీవ్రమైన దాడులు చేసేటువంటి శక్తి తగ్గిందని, అలాగే హర్మూజ్ స్ట్రైట్లో వచ్చేటువంటి నౌకల మీద దాడులు చేసేందుకు మరొకసారి ఖచ్చితంగా ఇరాన్ ఆలోచిస్తుంది ఇప్పుడు మేము దాడులు చేసిన తర్వాత అంటూ యుఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇరాన్ ఏమో ఓవైపు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూనే, అమెరికా మిత్ర దేశాల మీద దాడులు చేస్తూనే స్ట్రైట్గా డైరెక్ట్గా ట్రంప్ని అలాగే వాళ్ళ క్లోజ్ సర్కిల్స్లో ఉండేటువంటి అత్యంత కీలకమైనటువంటి అధికారులందరినీ మేము లేపేస్తామంటూ ఇరాన్ ప్రకటిస్తుంది. అంటే దే ఆర్ ట్రయింగ్ టు అటాక్ దెమ్ పర్సనల్లీ. డైరెక్ట్గా అసలు కీలకమైన నాయకుల్నే లేపేస్తాం మేము, మాకు జరిగిన నష్టానికి, మా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా అని చెప్పేసి ఇరాన్ ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం మీద ఇరాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ పీస్ టాక్